ఢిల్లీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ పేలిపోవడంతో 9 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివేక్ విహార్లోని ఓ భవనంలోకి 4వ అంతస్తులో ప్రమాదవశాత్తు ఎయిర్ కండిషనర్ పేలిపోయి మంటలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు, మరికొందరు గాయపడగా స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. 2 కుటుంబాలు మంటల మధ్య చిక్కుకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడాయి. ఇక ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఢిల్లీలో చోటు చేసుకున్న ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ వివేక్ విహార్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఏసీ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దాదాపు 10 ఫైర్ ఇంజిన్లతోటి అగ్నిమాపక దళం మంటల్ని ఆర్పడం జరిగింది. ఇప్పటి వరకు 15 మందిని రెస్క్యూ టీము రక్షించింది. అయితే ఈ యొక్క మంటల్లో 2 కుటుంబాలు కూడా చిక్కుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం కొద్దిసేపటి క్రితము 4 మృతదేహాలు కనుగొట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ యొక్క మృతుల సంఖ్య 9కి చేరింది. అయితే మరి ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఆ 4వ అంతస్తులో ఉన్న ఇండ్లన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకా ఎవరైనా మృతులు ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఈ యొక్క ఏసీల దాటికే ఏసీ పేలుడు తోటి అందులో ఉండే కంప్రెసర్ పేలుడు తోటి భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే ఆ ఇండ్లలో ఉన్న ఫర్నిచర్ కు మంటలు అంటుకోవడం తోటి 4వ అంతస్తు అంతా కూడా మంటలు ఒక్కసారిగా ఎగసి పడ్డట్టుగా కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం అగ్ని కొంత కంట్రోల్లోకి వచ్చినప్పటికీ ఇంకా ఎవరైనా ఆ భవనంలో మృతులు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే అదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 9 మంది ఈ ఘటనలో చనిపోయినట్టుగా అధికారులు ధృవీకరించడం జరిగింది. మరి ఆ 2 కుటుంబాలు ఇందులో చిక్కుకున్నట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం కావచ్చు, లేదా రెస్క్యూ టీమ్స్ ఇప్పటికే 15 మందిని ఆ ఫ్లోర్ లో రక్షించడం జరిగింది. మరి ఇంకా ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే సిబ్బంది వెతుకుతున్న పరిస్థితి ఉంది. గోపి, అయితే ఒక ఫ్లోర్ లో మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి? ఒక ఫ్లాట్ లో వ్యాపించిన మంటలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లాట్స్ కి వ్యాపించడానికి అక్కడ కూడా ఏమన్నా పేలుడు సహకరించాయని మనం అనుకోవచ్చు అంటారా? ప్రెసెంట్ ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? మృతుల వివరాలు ఏమన్నా తెలుసా? అయితే ప్రస్తుతం 9 మంది మృతి చెందినట్టుగా అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. అయితే వివేక్ విహార్ అదొక గ్రేటెడ్ కమ్యూనిటీ కావడము, 4వ అంతస్తులో ఒక్కసారిగా ఈ యొక్క వేడి దాటికి ఏసీ కంప్రెసర్ పేలిపోవడం తోటి ఈ ఘటన సంభవించినట్టుగా కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. మరి ఆ ఏసీ పేలిన సమయం కావచ్చు, ఆ మంటలు ఒక్కసారిగా అంటుకోవడం తోటి అవతల వైపు ఉన్న ఆ కుటుంబాలు చిక్కుకున్నట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అదే విధంగా ఈతల వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా మెట్ల మార్గం ద్వారా 3rd ఫ్లోర్ కి అక్కడ నుంచి కిందికి సురక్షితంగా తీసుకొచ్చినట్లుగా అయితే అటు ప్రత్యక్షంగా అక్కడ ఉన్న సాక్షులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడం తోటి అది కూడా తెల్లవారుజామున 3:30 అంటే ఖచ్చితంగా గాఢమైన నిద్రలో ఉండే సమయం కావడం తోటి చాలా మంది కూడా ఆ యొక్క పొగ దాటికి మెలకు వచ్చి పారిపోయిన వాళ్ళే తప్ప ఆ పొగతో ఉక్కిరిబిక్కిరైన వాళ్ళంతా మాత్రం అదే భవనంలో అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత వాళ్ళంతా చనిపోయి ఉండవచ్చు అని కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆ 2, 3, 4 ఈ 3 అంతస్తులను కూడా అధికారులు పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. ఇంకా ఏదైనా ఎలక్ట్రిక్ కు సంబంధించిన షార్ట్ సర్క్యూట్ కూడా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ బిల్డింగ్ కి సంబంధించి పూర్తిగా కరెంటును నిలిపివేయడం జరిగింది. అయితే ఆ ఎంక్వైరీలో సంబంధించి కనుక 9 మంది అందులో చనిపోయినట్టుగా అయితే అధికారులు ఈ ఫైర్ ఇన్సిడెంట్ లో చనిపోయినట్టుగా చెప్పారు. అయితే మొత్తంగా 3, 4, 2 ఈ 3 ఫ్లోర్లకు సంబంధించి ఈ యొక్క మంటలైతే వ్యాపించడం జరిగింది. దాదాపు 10 ఫైర్ ఇంజన్లు ఈ యొక్క ఘటనకు చేరుకొని మంటలను అయితే ఆర్పే ప్రయత్నం చేశాయి. మరి
ఈ 3 ఫ్లోర్లకు సంబంధించి దాదాపు 15 మందిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరి ఆ 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన కారణంగా ఆ ఫ్లోర్ లో చిక్కుకున్న 2 కుటుంబాలు కూడా ఈ యొక్క మృత్యువాత పడినట్టుగా అయితే కొంత అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అక్కడ ఎవరిని కూడా అంటే ఆ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఆ వివేక్ విహార్ లోని బిల్డింగ్ లో మొత్తం ఈ యొక్క ఏసీ పేలుడు తర్వాత ఆ 3 ఫ్లోర్లకు మంటలు అంటుకోవడం తోటి ప్రస్తుతం ఆ బిల్డింగ్ అంతా కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోసారి ఇటువంటి అగ్ని ప్రమాదం మళ్ళీ అక్కడే ఇంకా ఏదైనా సంభవించే అవకాశాలు ఉంటే మళ్ళీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆ భవనానికి పూర్తిగా కరెంట్ అయితే నిలిపివేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. సంధ్య. రైట్ గోపి.